ఈ స్కూల్లో ఏమేమి వర్క్ చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆస్ట్రోనాట్ పిక్చర్, అది తీసేసి అక్కడ వేరే పిక్చర్ వేయాలి. ఈ ప్లేస్లో ఆ స్కూల్కి వస్తున్న ఒక ఇద్దరు కిడ్స్ పిక్చర్ డ్రా చేయాలి. ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా, దీన్ని మాడిఫికేషన్ చేయాలి. అట్లాగే ఇక్కడ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పిల్లర్స్ అన్నిటికీ కాన్సెప్ట్ డ్రా చేయాలి. ఫస్ట్ దానికి ప్రైమర్ వేసి తర్వాత కలర్ఫుల్గా కాన్సెప్ట్ డ్రా చేయాలి. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న స్పేస్లో ఇక్కడేమో ఇండియా మ్యాప్, ఇక్కడ తెలంగాణ మ్యాప్. మెయిన్గా చేయాల్సిన వర్క్ ఇదన్నమాట. చలో ఏ విధంగా మాడిఫై చేసినాం చూద్దాం. ఈ ప్లేస్లో ఒక చిన్న పాప ఆ ఫ్లవర్స్ పట్టుకున్న పిక్చర్ డ్రా చేసిన. చుట్టూ ఉన్న పిక్చర్స్ అన్నీ లాస్ట్ టైం వచ్చినప్పుడు డ్రా చేసినాయి. ఇది ఒకటి మాత్రం ఇప్పుడు డ్రా చేసిన. ఇక్కడ ఆ పిల్లలు స్కూల్కి వస్తున్న ఇమేజ్ డ్రా చేసిన. ఆ బ్యాక్గ్రౌండ్లో కొంచెం గ్రాస్ అట్లాగే ఫ్లవర్ కలర్ఫుల్ ఉండే విధంగా ప్లాన్ చేసి డ్రా చేసిన అనమాట. అది ఈ వాల్ పక్కన స్కూల్ గేటు. యాక్చువల్గా స్కూల్ గేటు దాని సర్ఫేస్ స్మూత్గా లేదు, కానీ కొంచెం టైం తీసుకొని మాడిఫై చేసిన. కమ్ టు లర్న్, గో అవుట్ టు సర్వ్ అని చెప్పి విద్యకే రమ్ము విశ్వసేవకయ్యలు అన్న మీనింగ్ వచ్చే విధంగా బ్యాక్గ్రౌండ్లో కొంచెం పెన్సిల్స్ ఆ విధంగా ఉండే విధంగా ప్లాన్ చేసిన. యాక్చువల్గా అది రివర్స్లో ఉండాలి. కమ్ టు లర్న్ అనేది ఈ సైడ్ ఉండాలి, గో అవుట్ టు సర్వ్ అనేది ఆ సైడ్ ఉండాలి. కానీ పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు ఈ కమ్ టు లర్న్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది, ఇంటికి వెళ్ళేటప్పుడు అది కనిపిస్తుంది. సో అందుకే అలా డ్రా చేసిన. పిల్లర్స్కి ఇక్కడ ఈ ఫస్ట్ పిల్లర్కి ట్రాఫిక్ సిగ్నల్స్, ఈ సైడ్కి టైప్స్ ఆఫ్ టీత్, కింద కొంచెం ఫ్లవర్ డిజైను. ఇదంతా మన సామాను. యాక్చువల్గా నేను డ్రా చేసేటప్పటికి ఈవినింగ్ అయింది. నైట్ టైంలో చేద్దాం అనుకుంటున్నా లైట్ అరేంజ్ చేసుకొని. సో అందుకే ఈ ఫుటేజ్ని తీసుకున్నా లైట్ ఉండేటప్పుడు. నైట్ టైంలో ఆ పిల్లర్స్కి అట్లాగే ఇండియా మ్యాప్కి తెలంగాణ మ్యాప్కి నేమ్స్ కూడా రాసిన. యాక్చువల్గా 2 నైట్స్ అయినాయి అనుకుంటా. ఈరోజు నైట్ చేసిన, కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వచ్చి నైట్ టైంలో వర్క్ చేసిన అనమాట. ఆ సన్లైట్ పోయేటప్పటి వరకు కొంచెం కొంచెం వర్క్ చేసుకుంటూ ఆ ఫుటేజ్ తీసుకున్నా ఒక్కొక్క పిల్లర్కి. ఈ పిల్లర్ అయిపోయిన తర్వాత ఈ పిల్లర్కి ఫేసింగ్ సైడ్లో బిగ్ స్మాల్ అట్లాగే మెనీ ఫ్యూ. ఫస్ట్ 3 పిల్లర్స్కి మ్యాథ్స్కి సంబంధించింది, బిగ్ స్మాల్ అట్లా ఆ విధంగా. అలాగే కొంత ఆపోజిట్ వర్క్ సంబంధించింది, హాట్ కోల్డ్ ఆ విధంగా. ఇది తెలంగాణ మ్యాప్ విత్ డిస్ట్రిక్ట్స్ నేమ్స్. మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ అన్ని నేమ్స్ రాసిన. దీని పక్కన ఇండియా మ్యాప్. ఈ మ్యాప్లో ఆ స్టేట్ నేమ్స్ అట్లాగే వాటి క్యాపిటల్ సిటీస్ నేమ్స్ కూడా రాసిన. ఫస్ట్ టైం ఇండియా మ్యాప్కి ఆ పైన సైడ్ మొత్తం లైట్ బ్లూ కలర్ వేసిన. అంతకుముందు వైట్గా వదిలేసి ఆ చుట్టుపక్కల ఏమేమి దేశాలు రాసేది. ఈ పిల్లర్కి హాట్ కోల్డ్ సాఫ్ట్ హార్డ్ క్లీన్ డర్టీ ఆ కాన్సెప్ట్ డ్రా చేసిన. ఈ సైడ్కి ఓపెన్ క్లోజ్ ఫ్రంట్ బ్యాక్ ఎంటీ ఫుల్, కింద కొంచెం ఫ్లవర్ డిజైన్. ఒకసారి ఇది మార్నింగ్ టైంలో ఫుటేజ్. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ 3 పిల్లర్స్కి మ్యాథ్స్ సంబంధించింది, ఆ తర్వాత ప్రిపోజిషన్స్, దాని పక్కన పిల్లర్కి రోమన్ నెంబర్స్, ఆ పక్కన 2 పిల్లర్స్కి ఫోనిక్ డ్రిల్. ఎఫ్ఎల్ఎస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మొత్తానికి తక్కువ స్పేస్లో ఎక్కువ కాన్సెప్ట్ వచ్చే విధంగా డైలీ పిల్లలు ఇదే ప్లేస్లో అటు ఇటు తిరుగుతుంటారు కదా, చూసి నేర్చుకుంటారు. మనం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు రోజు చూస్తారు కాబట్టి మైండ్లో ఉండిపోతుంది. మొత్తానికి ఈ స్కూల్లో చేసిన వర్క్ ఇది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు చూసుంటారు ఒక పాముతోటి ఎక్స్పీరియన్స్. స్క్రీన్ మీద రూమ్ కనిపిస్తుంది కదా, ఆ రూమ్ డోర్కి ఇరుక్కుపోయింది పాము. ఒక 2-3 అవర్స్ అలాగే ఉండిపోయింది. యాక్చువల్గా ఆ రూమ్లోనే కలర్స్ ఉండే. ఆ తర్వాత పాములు పట్టాయని వచ్చి తీసుకెళ్ళిండు. ఇప్పుడేమో ఒక చిన్న పిట్ట, దాంతో జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే నైట్ టైంలో పెయింటింగ్ వర్క్ చేస్తున్నా. బిల్డింగ్ పైన ఏదో సౌండ్ వచ్చింది, ఒక పక్షి రెక్కలు కొట్టుకుంటున్న సౌండ్ చాలాసేపు నుంచి వస్తుంది. ఏం జరిగిందని చెప్పి పైనకి వెళ్ళిన ఫస్ట్ ఫ్లోర్కి. అంత చీకటిగా ఉంది, కానీ అక్కడ పిట్టగూడ మీద ఒక డేగా ఆ పక్షిని పట్టుకొని ఉంది తినడానికి రెడీగా. నన్ను చూడగానే వదిలేసి ఎగిరిపోయింది. దాన్ని కిందికి తీసుకొచ్చి చూసేటప్పటికి దాని తల మీద బలమైన గాయమైంది. వదిలేసిన వెళ్ళిపోద్దేమని చెప్పి, కానీ పోవట్లేదు. కొంచెం హైట్ వరకు ఎగిరి కింద పడిపోతుంది. కొంచెం క్యూర్ అయినాక వెళ్ళొద్దులే అని చెప్పి అక్కడనే వదిలేసి వర్క్ చేస్తున్నా. కాసేపటికి పిల్లి వచ్చింది.
అరే పిల్లి తింటుంది కావచ్చు అని చెప్పి దాన్ని ఒక బాక్స్లో ఉంచిన. ఆ బాక్స్లో ఉంచిన ఎగిరి బాక్స్లో నుంచి బయటపడుతుంది. దాన్ని కాళ్ళు 2 కట్టేసి బాక్స్లో ఉంచిన. దాన్ని గాలి ఆడే విధంగా బాక్స్ చుట్టూ హోల్స్ అట్లాగే ఈ విండోలా కట్ చేసిన. నైట్ అంతా నాతోనే ఉంది, మధ్య మధ్యలో సౌండ్ చేస్తూ వాటర్ తాగుతూ. కానీ దాని తల మీద బలమైన గాయమైంది. పొద్దున వరకు ఆ రక్తం అంతా గడ్డగట్టింది. మెల్లగా దాన్ని బాక్స్ ఓపెన్ చేసి బయటకు తీయలేదు, అదే జంపేసి బయటకు వచ్చింది. దాని కాళ్ళకున్న తాడు తెంపేసి వదిలేసిన, ఎగిరిపోయింది. అదనమాట ఈ పక్షితో ఉన్న ఎక్స్పీరియన్సు. పక్షి అయితే అంత దెబ్బ తాకినా నైట్ అంతా యాక్టివ్గా ఉంది. సో ఇదన్నమాట ఈ స్కూల్లో చేసిన వర్క్, అట్లాగే ఈ పక్షితో ఉన్న ఎక్స్పీరియన్సు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.